దేశంలోని రైతులకు మోడీ సర్కార్ మరొకసారి శుభవార్త చెప్పనుంది. ప్రతి ఏటా 3 దఫాలుగా ఇచ్చే పీఎం కిసాన్ నిధులను ఎల్లుండి బుధవారం రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వాటిని విడుదల చేయనున్నారు. దాదాపు 2019లో ప్రారంభమైన ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో దీని ద్వారా దాదాపు దేశంలోని 9.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అంటే ఒక ఎకరానికి రైతు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ 2019 నుంచి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 3 దఫాలుగా ఇస్తుంది. సో ఇప్పుడు 22వ విడత డబ్బులను అకౌంట్లో వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఎల్లుండి అంటే బుధవారం రోజు అస్సాంలోని గువాహటిలో నరేంద్ర మోడీ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించనున్నారు. అప్పుడు అందరి రైతుల ఫోన్లు మోగనున్నాయి టింగు టింగుమని. 2,000 రూపాయలకు సంబంధించి దాదాపు 9.5 కోట్ల మంది అంటే 9.5 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఇది పెట్టుబడి సాయంగా రైతులందరికీ కూడా ఉపయోగపడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం కోసం అనేక విధాలుగా సహకారం అందించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అందించే ఈ యొక్క సహకారం కోసం కూడా దేశవ్యాప్తంగా 9.5 కోట్ల ప్రజలు రైతులు ఎవరైతే ఉన్నారో అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. 22వ విడత ఈ యొక్క నిధులను ఎల్లుండి బుధవారం సాయంత్రం నుంచి రైతుల అకౌంట్లో పడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇవి 13న ఈ నెల 13న ఈ యొక్క నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే డబ్బులు తమ అకౌంట్లో పడగానే ఏదైతే పెట్టుబడి సాయం కావచ్చు ఇతరత్ర వ్యవసాయ పనులలో ఆ యొక్క డబ్బులను ఖర్చు చేయటం, అదేవిధంగా ప్రభుత్వం అందించే సహకారంతో కొంత ఒక అడుగు ముందుకు వేస్తూ ఆ యొక్క పంట పొలాలను నిర్వహించుకోవడం, పంట పొలాలను సాగు చేసుకోవడం కోసం ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం రైతులకు అందాల్సిన పీఎం కిసాన్ డబ్బులను తమ అకౌంట్లో విడుదల చేయనుంది.